లేదు. ఎందుకు మాట్లాడాడు, ఎందుకు అడ్డం ఇచ్చాడు, ఎందుకు హెల్మెట్ ఇచ్చాడు, ఎందుకు వద్దన్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఎందుకు అవునన్నాను, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాడో ఏం అర్థం అవట్లేదు. బట్ దెన్ ద స్టోరీ వాజ్ గోయింగ్ ఆన్. ద స్టోరీ వెంట్ ఆన్. ఇదంతా యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్. పక్కన వాళ్ళు వచ్చేసి యూ నీడ్ నాట్ టు కన్విన్స్ ఎనీబడి అనండి. ప్రైజ్ ద లార్డ్. యూ నీడ్ నాట్ టు కన్విన్స్ ఎనీబడి. లోకానికి నువ్వు ప్రూవ్ చేసుకోక్కర్లా. యూ నీడ్ నాట్ టు కన్విన్స్ ఎనీబడి. ఇఫ్ గాడ్ ఇస్ కన్విన్స్డ్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. నువ్వు పరిశుద్ధుడివి అని వేరే వాళ్ళు చెప్పక్కర్లా. ఆయనకి నువ్వు పరిశుద్ధుడివి అని భూపునాది మునిపే డిక్లేర్ చేశాడు. He declared, you need not to convince anybody. లోపలికి వచ్చాడు, లైన్ వేర్ అన్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. And Saul the king of Israel couldn't hold him. David was walking into 2025. Oh, praise the Lord. పాస్టర్ గారు బాగానే ఉన్నది. 2025లో డేవిడ్ వెళ్ళిపోతున్నాడంటే 2025లో నా జీవితంలో గొలియాత్ పడతాడా అని. Praise the Lord. Hallelujah. Amen. It's all powered. It's all powered. మన కంప్యూటర్స్ ఓపెన్ చేయండి, పవర్డ్ బై ఇంటెల్ అని ఉంటుంది చూడండి. అందరూ చెప్పండి, పవర్డ్ బై గాడ్. మై లైఫ్ ఇస్ పవర్డ్ బై గాడ్. ఆమేన్, ఆమేన్. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చి everything is controlled, everything is empowered, everything is powered by God. Yesterday you heard the news. Jeju Airlines, Korean Airlines, one Korean aircraft crashed. 181 మంది లోపల ఉన్నారు. 181. Listen carefully. 181. క్రాష్ అయిపోయిన తర్వాత 68,000 tickets got cancelled, international tickets. 181లో 179 died, 2 survived. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయాలి మనం. ఎందుకు ఇద్దరే బతికిపోయారు? ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి బతకాలి కాబట్టి అనండి. బతకాలి కాబట్టి ఆయన దృష్టిలో నువ్వు బతకాలి. ప్లేన్ క్రాష్ అయిపోయినా పక్కన వాళ్ళు నువ్వు బతుకుతావు. ప్రైజ్. లోకం తలకిందలు అయిపోయినా నువ్వు లేవనెత్తబడతావు. ప్రైజ్ ది లార్డ్. నీ కాలనీ అంతా దారిద్ర్యంలోకి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం దేవుని ఆశీర్వాదాలతో ఉంటావు. కరోనా వైరస్ లాంటి కోవిడ్లు మళ్ళీ వచ్చిన ఇలాగ పక్క నుంచే వెళ్ళిపోతాయి కానీ నిన్ను తాకో. We need to understand these things. జాగ్రత్తగా. You need to really, really understand. పక్కన వాళ్ళు వచ్చేసి understand. For God to release you, there should be a secret in you. నేను ఇంకా సీక్రెట్ చెప్పలా. నేను ఇంకా సీక్రెట్ రిలీజ్ చేయలేదు. బట్ దెన్ ఐఎమ్ రియల్లీ, ఆర్ యు ఆల్ ఎంజాయింగ్ ద వర్డ్? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ దేవుడు కన్విన్స్ అయిపోతే సరిపోద్దండి, సరిపోతుంది. దేవుడు ఓకే అనుకుంటే, ఆయన ఎప్పుడు ఓకే అంటాడు అంటే వన్స్ హీ కమ్స్ టు నో దట్ యు నో వాట్ హీ నోస్. Once he comes to know that you are operating that secret, finish. It'll be all right. Now carefully, listen carefully. And so now andha chappan, climax is coming anandi. Ante na message lo kaadu, David's story. The climax is coming. Everybody say climax is coming. And then David walks. Saul చూస్తూ ఉంటాడు. అలాగా సౌల్ దృష్టిలోంచి అలా చిన్నగా అయిపోతాడు. దూరం వెళ్ళిపోయాడు అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక సెలయేర్ ఉన్నది, అవతల రాక్షసుడు ఉన్నాడు. ఆడు చూసి నేను కుక్క అనుకున్నాను
అనగానే పైన ఏంజల్స్ తదస్తు. దట్ యు సెండ్ ఎ లాడ్ అన్ని ఇప్పుడు చీల్ చేసి పక్షులకి వేసేస్తాను, అది రాస్తాను, ఇది రాస్తాను అంటా ఉన్నాడు. డేవిడ్ వాజ్ వెరీ కామ్. హీ వాజ్ డూయింగ్ హిస్ వర్క్. అండ్ డేవిడ్ వెంట్ టు దట్ బ్రూక్. ఆ సెలియర్ దగ్గరికి వెళ్ళాడు. అండ్ డేవిడ్ అలాగా వంగాడు. వంగిన తర్వాత ముందున్నాడు ఒకే ఒక శత్రు. సీ ద సీక్రెట్. హీ బెండ్స్ డౌన్, పిక్స్ వన్ స్టోన్, పిక్స్ అనదర్ స్టోన్, picks another stone, picks another stone, picks another stone, puts it into his grip. 5 stones he picks up. 5 stones he picks up. ఎందుకు పాస్టర్ గారు అంటే I know you know it, but 5 stones he picks up. ఎందుకు పాస్టర్ గారు అంటే ఒక స్టోన్ మిస్ అయిపోతే రెండో స్టోన్ అన్న కొట్టేయచ్చు కదంటే నో, I know you all know it, but that's the secret. ఎందుకు అంటే all the time on the mountains, all the time in the mountains when he was separated. ఇజ్రాయెల్ దేశానికి తెలియంది, సౌలుకి తెలియంది. చదివేస్తున్నాడు, ఆ మౌంటైన్స్ మీద చదివేస్తున్నాడు. ఏం చదివేస్తున్నాడు అంటే చివరికి మిగిలిన రాక్షసుల గురించి చదివేశాడు. డేవిడ్ came to know in his classroom of the heaven that there were 5 giants. 5 రాక్షసులు ఉన్నారు అని చదివేశాడు, బాగా చదివేశాడు. ఎలాగ చదివేశాడు అంటే ఐ విల్ షో యు నౌ. ఆ టెక్స్ట్ నేను మీకు చూపిస్తాను, ఆ టెక్స్ట్ బుక్ మీకు చూపిస్తాను. అంతా చదివేసి ఆ 5 స్టోన్స్ ఎత్తుకున్నాడు. ఒక స్టోన్ మిస్ అయిపోతే రెండో స్టోన్ గురించి కాదు, ఒక్కొక్కడికి ఒక్కొక్క రాయ. ఒక్కొక్కడికి ఒక్కొక్క రాయ. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కడికి ఒక్కొక్క రాయ. ఇట్స్ అ స్పెషల్ నాలెడ్జ్. ఎవరికి తెలియదండి, అందుకే ఫ్రీజ్ అయిపోయారు. బట్ దెన్ గాడ్ నోస్ దేర్ వర్ 5 giants. డేవిడ్ నోస్ దేర్ వర్ 5 giants. హి నోస్ వాట్ గాడ్ నోస్. ఏదైతే దేవుడికి తెలుసో దావీదు కూడా తెలిసింది. 5 stones అంతా చదివేశాడు, ఫుల్గా చదివేశాడు. ఊరికి లేడు అక్కడ మౌంటైన్స్ మీద. He was detecting that knowledge. ఎవడెవడు ఉన్నాడు, గొలియాత్ ఫ్యామిలీలో ఎవడెవడు ఉన్నాడు, ఒక్కొక్కడికి ఎన్నెన్ని ఉన్నాయి, ఏమున్నాయి, అసలు ఫుల్ డీటెయిల్స్ పక్కన అంతా చదివేశాడు. అనండి గట్టి చెప్పండి, అంతా చదివేశాడు. అందరు గట్టి చెప్పండి, అంతా చదివేశాడు. మళ్ళీ ఒకసారి అంతా చదివేశాడు. Listen carefully. He knew them by names. He mastered about them. He was waiting for the time of the Lord. మాస్టర్ చేసేసాడు ఆ సబ్జెక్ట్ మీద. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఆ కుటుంబాల్లో ఉన్న విషయాలు అన్నీ చదివేశాడు. వావ్. ఆన్ ద మౌంటైన్స్, అందరూ చెప్పండి, ఆన్ ద మౌంటైన్స్ దావీదు పరికెళ్ళాడు. ఎలాంటి బడికెళ్ళాడు అంటే హోలీ స్పిరిట్ ద టీచర్ కేమ్ డౌన్ అండ్ హీ వాస్ టీచింగ్ హిమ్. డేవిడ్, గొలియాత్, ఆడు హైట్, ఆడు వెయిట్, ఆడు ఏం మోసాడు, కట్కం ఎలాంటిది, ఆడు మొహం ఎంత పెద్దగా ఉంటుంది, నువ్వు ఆడంత పెద్దగా ఉంటాడు, నువ్వు అసలుకి మిస్ అవ్వలేవు. You need to really understand. చాలాసార్లు సిలింగి పట్టుకుని నేను మిస్ అయిపోతానా అని చెయ్యలలాగా వణికిపోతుంది. పక్కన వచ్చేసి he is too big to miss అంటే he is too big to miss. ఈ హోలీ స్పిరిట్ దేవుడు ఏమని అంటాడంటే నువ్వు కళ్ళు మూసుకుని వెనకాల తిరిగి కొట్టాడికి తగిలితాడు అంత పెద్ద.